నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ధాన్య సేకరణపై జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ. ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సు ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సునీత బిళ్ళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ గుంటూరు సుప్రియారావు, తెనాలి ఆదాయపు అధికారి జేజీఎస్ కిషోర్ కుమార్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఇటీవల ఆదాయ పన్ను చట్టంలో జరిగిన మార్పుల గురించి మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై వ్యాపారస్తులకు గల సందేహాలను ఈ సదస్సు నందు నివృత్తి చేశారు. ఆదాయపు పన్నును సకాలంలో చెల్లించి దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చాము. We came in a very polite, in a courteous way. This is like a normal interaction, polite, courteous interaction. But మీరు ఇట్లాంటి క్లెయిమ్స్ అంతా చేశారంటే అగైన్ మేము వస్తాము, కానీ ఇట్లా ఉండము, అప్పుడు వేరే ఉంటుంది. సో డోంట్ ఇన్వైట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్, డోంట్ టేక్ అ రిస్క్. వాలంటరీ కంప్లైన్స్ ఇచ్చి, ఐ మీన్ వీఆర్ లైక్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నాం కదా, వీ డూ వాంట్ టు గివ్ సర్వీసెస్ టు యూ. We do not want to harass you. మిమ్మల్ని ట్రబుల్ చేసే ఉద్దేశం అయితే లేదు, మాకు అస్సలు లేదు. We are service providers. కాకపోతే you should not take advantage of it. వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్కి రావాలంటే భయపడేవాళ్ళు మనిషి. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక లెటర్, హార్మ్లెస్ లెటర్ వచ్చినా కూడా పీపుల్ యూస్ టు బీ స్కేర్డ్. అట్లాంటిది ఇవాళ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము అని వచ్చి వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 1 hour టు మీట్ యూ పీపుల్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. అంతవరకు ఎనీవే, సో మై అడ్వైస్ ఈజ్ అండ్ మై రిక్వెస్ట్ టు ద ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, ప్లీజ్ అడ్వైస్ చేయండి, కరెక్ట్గా అడ్వైస్ చేయండి. వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ. మనందరం కలిసి మన కంట్రీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. మాదే కాదు, మేము వీఆర్ ఓన్లీ డూయింగ్ అవర్ జాబ్. ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాము, మాకు కాదు కదా, పర్సనల్లీ వీఆర్ డూయింగ్ ఫర్ ద కంట్రీ. కార్యక్రమంలో గుండా రామకోటేశ్వరరావు, రావురి సుబ్బారావు, శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మాలేపాటి తిరుమలేశ్వరరావు పెద్ద సంఖ్యలో సైకిల్ వ్యాపారులు పాల్గొన్నారు. రీసెంట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఉండేదండి. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటే దాని యొక్క స్లాబ్ రేట్స్ కానీ దాని యొక్క డిడక్షన్స్ అంటే మనకి మన ఇన్కమ్ లో నుంచి ఎంత తగ్గచ్చు, ఏ సెక్షన్ కింద వెళ్తే తగ్గచ్చు. న్యూ ట్యాక్స్ రిజైమ్ లో ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి కొత్త రిజైమ్ తీసుకొచ్చింది. దాన్ని న్యూ ట్యాక్స్ రిజైమ్ అంటున్నామండి. మేడం గారు ఏం చెప్పారంటే, మీరు ఏం చేసినా డిపార్ట్మెంట్కి తెలియదు అని అనుకునే రోజులు పోయినాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్నాలజీ ద్వారా డిపార్ట్మెంట్కి అందుతుంది. కనుక ఎవరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా ఏముందిలే అనుకోకుండా, అశ్రద్ధ చేయకుండా మీ ఆడిటర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోమని తెలియజేశారు. అలాగే మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీస్ కొన్న అమ్మిన కంప్లీట్ డేటా రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా మీ పాన్ నెంబరు ఉన్న పోర్టల్లో మీకు డిస్ప్లే వస్తుంది. కాబట్టి మీరు ఆడిటర్ గారికి చెప్పడం మర్చిపోయినా దాన్ని ఇబ్బందులు పడేది భవిష్యత్తులో మీరే. మేము ఎవరిని ఎటువంటి ఇబ్బందులకి గురి కాని వాళ్ళని కోరుకోము. మేము ఇప్పుడు మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశానికి మేము వాలంటరీగా వచ్చాము. కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని సమావేశంగా తెలియజేశారు.
కూటమి సర్కార్ దిగ్విజయంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పట్టణంలో ప్రారంభించారు. కూటమి సర్కార్ దిగ్విజయంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమం 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పట్టణ 1-2 వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కూటమి పరిపాలన మీద నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రతి ఒక్కరూ పూర్తి సంపూర్తి వ్యక్తం చేశారు. బుడమేరు వరదల్లో ఇబ్బంది పడ్డ విజయవాడ బాధితులకు వయసు కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా ఇంటికి పెద్ద కొడుకులా చూసుకున్నారని ప్రతి ఒక్కరూ కొనియాడడం తెలుగుదేశం అభిమానులలో ఎనలేని ఆనందం ఇస్తుందని కూటమి నేతలు తెలిపారు. ఇక్కడ 1-2 వార్డుల్లో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల వారికి ఏర్పడిన లాభాలు కానీ వాళ్ళకి వస్తున్న సంక్షేమాలు కానీ ఈ రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని కానీ వారు చెబుతున్నారు. అది చెబుతుంటే పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. మనం నిన్న చూస్తున్నాం, మనకి వరదలు వచ్చిన సందర్భంలో మనకి 70 ఏళ్ళు దాటిన తర్వాత మన ఇంట్లో ఎవరిని బయటికి పంపించాం, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వారిని మంచి చెడు చూస్తాం. కానీ 74 సంవత్సరాలు దాటిన మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నీళ్ళల్లో తిరగటం అయితేనేమి, బోట్ల మీద తిరగటం అయితేనేమి, ప్రొక్కలైన్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడులు చూడటం అనేది అందరూ గమనిస్తున్నారు. అంత వయసులో ఇన్ఫెక్షన్లు వస్తాయి, నేలల్లో తిరిగినా ఆ మురికి నేలల్లో ఎక్కడ తిరిగినా, కానీ వాటిని కూడా అధిగమనించి ఆయన అక్కడ ఉన్న ప్రజలకి చేసిన సేవ, వరదల పోయిన 4 రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిని శుభ్రం చేయించటం కానీ, వాళ్ళకి అవసరమైన ప్లంబింగ్ కానీ కరెంటు పని కానీ గవర్నమెంట్ తరఫున వర్కర్స్ని ఏర్పరిచి చేయించటం, అక్కడ ప్రజల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుని కుటుంబానికి పెద్ద దిక్కై అక్కడ చేయటం మనందరం చూస్తున్నాం. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, కాకుమాను సత్యనారాయణ, రామ్మోహన్ రావు, వేమూరి గౌతమ్, ఈదర రాజమల్లు 1-2 వార్డుల సచివాలయం అడ్మిన్స్ ఆలపాటి నాగార్జున, చొప్పర్ మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. బాబు గారు హామీ ఇచ్చిన ప్రకారం మొదటి నెల ఇచ్చారు, తర్వాత ఇస్తున్నారు. బాబు గారు పరిపాలన గురించి పరిపాలనకే బ్రహ్మాండంగా ఉందండి. ఆ వరదల సాయం అంటే నేనేం పోను కదా, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నేను టీవీలో చూస్తున్నాను, పద్దాక నీళ్ళలో నుండి చేస్తున్నారండి. మనం ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అవన్నీ విపులంగా మన ప్రజలకి అందరికీ వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనే ఆ సూచనలు కూడా తీసుకుంటున్నాం. అన్న క్యాంటీన్లు కానివ్వండి, పెన్షన్స్ అందరికీ పెంచడం అనే కార్యక్రమం కానివ్వండి, 3000 నుంచి 4000 చేయటం, అదే 3 నెలల్లో ఉన్న బాకీ 3000 కలిపి 7000 ఇవ్వటం, ప్రతి నెల 1వ తారీఖున అందరికీ ఇంటింటికి సచివాలయ సిబ్బందితో ప్లస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంచడం అనేది పొద్దున్నే, అది ఒక రోజు ముందర ఆదివారం వచ్చినా సరే దాని ముందర రోజు శనివారమే ఇవ్వటం అనేది, 1వ తారీఖు ముందర ఇవ్వటం అనేది మన ప్రభుత్వం చేసుకున్న గొప్ప ఇది. మాకు ఎంతో బాబు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ మీద మాకు ఎంతో ఇది ఉంది, ఎప్పుడు ఫస్ట్ నుంచి అలాగే చేయగలుగుతున్నారు బాబు గారు. దాంతో ఆ అన్నా క్యాంటీన్లు తెరవటం కానివ్వండి, మొన్న వచ్చిన విజయవాడలో వచ్చిన వరద బాధితులకి ఎలా సహాయం ప్రభుత్వం చేసింది, వాళ్ళకి ఎలా కానీ సహకారం అందించింది, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇది. అందుకని ఈ 100 రోజులు ఏమేంటి కార్యక్రమాలు చేశాము, ఏంటి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఈ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు అందరం కలిపి ఇంటింటికి డోర్ క్యాంపింగ్ చేస్తున్నాం. ఇది ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నాం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ బాబు గారు ఇంకా ఉండాలి బాబు గారు ఉంటే ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అట్లాగే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని, అన్నో పెట్టుబడులు తీసుకొస్తారని అనే నమ్మకంతో అందరూ ఉన్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఉంది. కావున మా సచివాలయ సిబ్బంది తరఫున అందరూ, అలాగే లోకల్ పార్టీ నాయకులు, అలాగే పార్టీ ప్రతినిధులు అందరం కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే మంచి చేసిందో దాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి డోర్ టు డోర్ మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు కార్యక్రమం,
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే అన్న క్యాంటీన్లు 175 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు పలు విజయవాడలో వరద బాధిత ప్రభావితులకి చక్కగా అందరికీ మంచి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అటు సంక్షేమంగా అలాగే అభివృద్ధి పరంగా రెండు పరంగా ముందడుగు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. 4వ రోజు పట్టణంలోని 39, 9, 23 వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆధ్వర్యంలో ఆయా వార్డులందు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కాలువల్లో ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటివి చేయించడం, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక చెప్పారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సేవ కార్యక్రమానికి ఈ రోజున 4వ రోజు ప్రారంభించాము. 39, 9వ వార్డు, 23వ వార్డులో ప్రకటిస్తున్నాము. 39వ వార్డులోకి వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం అధ్వానంగా ఉంది. ఈ కాలువల మీద ఎక్కువ ఈ బండలు వేసి ఈ కుండీలు పెట్టుకోవడానికి ఇలా బండలు పేరుస్తానా, ఆ సిల్ట్ అనేది అది బాగా పేరుకుపోయి కాలువలో ఎక్కువ పేరుకుపోవడానా అది వాటర్ అనేది ఎటు పోకుండా ఆగిపోవడం జరుగుతుంది. అది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. మన ఇంటి కోసం మనం చూసుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అలానే ఈ ఇల్లు కొత్తగా నిర్మించుకుంటానా అటువంటి కంకరు ఇలాంటి పోయటానా ఈ కాలువలు అనేది ఎక్కువ పారట్లేదు. అందువల్ల ఈ బండలు తీపిమని మేము ఆదేశించాము. మీకోసమే, ఇది మా కోసం కాదు, మీకోసమే. ఈ దోమలు అనేది ఎలా ఉందో స్మెల్ మామూలుగా అసలు భయంకరంగా వస్తుంది కాబట్టి నేను ఆ బండలు తొలగిమని మా అధికారులకు చెప్పడం జరిగింది. అలానే వర్కర్స్ పెట్టి ఈ రోడ్లో పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కోసం మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ తొలగించమని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం కోసమే నేను చెప్పేదైనా మా వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మాకు పరిశుభ్రత అనేది, మేము చేసిన ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది కలిగేది. నాదెండ్ల మనోహర్ విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ నందు నిర్వహిస్తున్న వర్క్ షాప్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలకు సంబంధించిన జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై మేనేజర్లు, అగ్రికల్చర్, కోఆపరేటివ్ మరియు లీగల్ మెట్రాలజీల ఉన్నతాధికారులతో రానున్న నెలల్లో ధాన్య సేకరణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కొత్త నిబంధనల గురించి చర్చించారు. ఈ నెల 22వ తేదీన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22వ తేదీ కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 24 సంవత్సరాల క్రితం స్థాపించబడి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు, ఖాతాదారులకు విలువైన సేవలందిస్తూ ప్రతి సంవత్సరం లాభాలను ఆర్జిస్తుందని తెనాలి, కొల్లూరు, గుంటూరు, కొల్లిపర, అంగల్కుదుర్నందు సొంత భవనాల్లో బ్రాంచీలను మరియు బాపట్ల, రేపల్లె, మంగళగిరి, చెరుకుపల్లి, పొన్నూర్లలో బ్రాంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను సుమారు 2.5 కోట్ల పైగా లాభాలను ఆర్జించినట్లు సొసైటీ చైర్మన్ కాంతారావు వెల్లడించారు. అదేవిధంగా సొసైటీ ఖాతాదారులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. సమావేశంలో దావులూరి చక్రధర్ చౌదరి, షేక్ ఖలీల్, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు ఎన్జిఓ కళ్యాణ మండపంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి కాబట్టి సంవత్సరానికి అయ్యేటటువంటి జమా ఖర్చులు సభ్యులందరికీ తెలపవలసిన బాధ్యత ఉంది కాబట్టి
జనరల్ బాడీ మీటింగు 22వ తారీఖున జరుగుతుంది. జమా ఖర్చులు లెక్కలు అనేది ఏంటంటే మనకి డిపాజిట్స్ ప్రజల నుంచి డిపాజిట్స్ మనకి ఏ మొత్తంలో వచ్చినాయి, అట్లాగే లోన్స్ ఏ మేరకు మనం ప్రజలకి లోన్స్ ఇచ్చాము, ఈ లావాదేవీలు అయిన తర్వాత అన్నీ జరుపుకున్న తర్వాత లాభ నష్టాల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి మనకు లాభం ఎంత వచ్చింది అనే దాని మీద హౌస్లో డిస్కషన్స్ జరుగుతుంటాయి. సభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. రేపు జనరల్ బాడీ మీటింగ్లో హాజరయ్యేటటువంటి సభ్యులు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దగ్గర 6,000 మంది సభ్యులు ఉన్నారు. 6,000 మంది సభ్యుల్లో జనరల్గా ఒక 500-600 మంది సభ్యులు వస్తారు. వచ్చిన వాళ్ళు కొంతమంది డిస్కషన్స్లో పాల్గొంటారు. ఎంత మీరు లోన్స్ ఇస్తున్నారు, ఎంత డిపాజిట్స్ వచ్చినాయి అంటే ప్రజలకు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ మీద నమ్మకం ఉంది కాబట్టి, తర్వాత ఈ లావాదేవీల గురించి కూడా డిస్కషన్స్ చేసుకోవాలి కాబట్టి చేస్తుంటారు. సభ్యులు కూడా అనేక ప్రశ్నలు వేస్తుంటారు. డిపాజిట్స్ ఎన్ని వచ్చినాయి, లాభాలు ఎన్ని వచ్చినాయి, మీరు లోన్లు ఎంత ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలగాల. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద పబ్లిక్లో నమ్మకం ఉంటేనే ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ డెవలప్ కావాలి అని చెప్పేసి అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి, అంటే గుడ్ విల్ ఉండాలి. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక బ్రాండ్. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న తర్వాత ఏ విధమైనటువంటి భయాందోళనలు అక్కర్లేదు అనేటటువంటి ప్రజల్లో ఒక భావన రావాలి. ఈ భావన రావటం కోసంగా ఈ కోఆపరేటివ్ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం నిర్వహించి జనరల్ బాడీ ఈ జమా ఖర్చులు చెప్పండి సభ్యులకని ఆ ఉద్దేశంతో యాక్ట్ కూడా తయారు చేశారు. దాని ప్రకారం పెడుతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా మాఏపీ తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శత జయంతి వేడుకలు జరిగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా ఆయన తెలిపారు. నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వవిద్యాలయంగా ఆయన అభివర్ణించారు. తాగుబోతులను, ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికి సంబోధిస్తున్నారంటే ఆ పాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోనూ మహాసముద్రమంతా వైశాల్యంలోనూ ఉండటం జనమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయా బజార్, మేఘ సందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అని అన్నారు. మహానటుడు, నటనలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, నటనలో మహాసముద్రం అంతటి శక్తివంతుడు. కొన్ని పాత్రలు ఆయన వేస్తేనే బాగుంటాయి అనే సొంత ఒరవడి సృష్టించుకున్న వ్యక్తి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అంటే ఈ రోజుకి ఆయన పుట్టి 100 ఏళ్ళు. ఆయన ఈ రోజున ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన దేవదాసుగా గుర్తుండిపోతాడు. ఆయన మేఘ సందేశంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతాడు. ప్రేమాభిషేకంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతారు. మరి పౌరాణిక సినిమాలకు వెళ్తే మాయాబజార్లో అభిమన్యుడి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాడు. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే సంపాదించుకున్న ఆస్తి. ఆయన నటించిన నటనకి ప్రభుత్వం కూడా గుర్తించింది, నో డౌట్. ఈ శత జయంతి సందర్భంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమడుగుతున్నామంటే భారత ప్రభుత్వాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటంతో ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయమని మేము మాఏపీ తరఫున భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. చరిత్ర పోవచ్చు, చరిత్ర మారవచ్చు, కానీ అక్కినేని నటన మాత్రం మారదు. అక్కినేని లాంటి వ్యక్తి మళ్ళీ ఈ చలనచిత్ర రంగంలో ఆయా పాత్రలు పోషించే శక్తివంతమైన నటుడిగా ఎవరో రాలేరని కూడా నేను అనుకుంటున్నా. ఎనివే, ఆయన లేకపోవడం చలనచిత్ర పరిశ్రమకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రంలో ఉన్న ఆయన అభిమానులకి చాలా బాధాకరమైన విషయం. పోస్టల్ స్టాంపు భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు గారి దీంతో రిలీజ్ చేయాలని అన్నాను. ఆ ప్రతిపాదనని మన గౌరవ పార్లమెంటు సభ్యులు మీద వేసుకుని బాధ్యత వహించి అది స్టాంపు రిలీజ్ అయ్యేలాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలనే ఎంపిక చేసుకుని ఆయా పాత్రలకు 100% న్యాయం చేసినందువలనే పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ అవార్డులు అక్కినేనిని వరించాయని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగ సుభాష్ చంద్రబోస్, మిలిటరీ ప్రసాద్, రావురి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముడి జయకర్, డాక్టర్ భూషణం రమణయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ చరిత్రలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు శత జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవటం మన విధి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్ర తగినటువంటి పాత్రలు ఎంచుకునేవారు వారు. అంటే ఈ పాత్ర నేను చేయగలుగుతాను, ఈ పాత్ర నాకు తగింది కాదని పాత్రను సెలెక్ట్ చేసుకుని దానికి పూర్తి ధర్మాన్ని, న్యాయాన్ని సమకూర్చి ఆయన అనేక రకాలైనటువంటి అవార్డులు పొందారు. పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వగైరా, పద్మవిభూషణ్ ఇటువంటి అవార్డులన్నీ పొందారు. ప్రత్యేకించి ఆయన గొప్పతనం ఏంటంటే నాటకాల్లో ఉండగా ఆడపిల్ల పాత్ర కూడా పోషించారని ఆయనకి ఇది ఉంది. ఎన్నో నటనలు, ఎన్నో రకాల పాత్రలు ఆయనే సాటది. ఇందులో ఇట్లో దేవదాసు ప్రత్యేకించి చాలామంది అది ఒక లీనమైపోయారు. అట్లాగే విపర్నారాయణ అని చాలా ఉన్నాయి, ఒకటని కాదు, అది చెప్పడానికి వీళ్ళని పాత్రలో ప్రత్యేకించి ఆ పాత్ర మళ్ళీ ఎవరు వేసినా లేదు. ఇక సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ధాన్య సేకరణపై జరిగిన వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.